హలో టీమ్, వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్. స్టాలిన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఈ వీడియోలో కంపెనీ గురించి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. బేసిక్ టు అడ్వాన్స్ స్టాక్ మార్కెట్ సిరీస్ గురించి మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో ఈ సిరీస్కి సంబంధించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిరీస్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. తప్పకుండా ఒకసారి ఆ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది చూడండి. బిగినర్స్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఈ కంపెనీ 2002లో స్థాపించబడింది. ఈ కంపెనీ యొక్క బిజినెస్ వచ్చేసి రిఫ్రిజరెంట్ అలాగే ఇండస్ట్రియల్ గ్యాసెస్ని, వీటికి రిలేటెడ్గా ఉన్న ప్రోడక్ట్ని సెల్ చేస్తుంది. ఈ కంపెనీ యొక్క ప్రైమరీ బిజినెస్ వచ్చేసి బ్లెండింగ్ మరియు ప్రాసెసింగ్ రిఫ్రిజరెంట్ అలాగే ఇండస్ట్రియల్ గ్యాసెస్ని, ప్రీఫిల్డ్ క్యాన్స్ అలాగే స్మాల్ సిలిండర్స్ మరియు కంటైనర్స్ని సెల్ చేస్తుంది. ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ అనేవి వేరియస్ ఇండస్ట్రీస్ అనేవి యూజ్ చేస్తారు. ఇందులో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాసిటికల్, హెల్త్ కేర్ అలాగే స్ప్రే ఫోమ్, గ్లాస్ బాటిల్ మేకింగ్ ఇలాంటి వాటిలో ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేస్తారు. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే మార్చి 2022 నాటికి రెవెన్యూ వచ్చేసి 186 కోట్లు, మార్చి 2023 నాటికి 226 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ. మార్చి 2024 నాటికి 236 కోట్లు. ఈ కంపెనీ యొక్క రెవెన్యూ చూసినట్లయితే ఇయర్ గ్రో అవుతూ వచ్చింది. అయితే ప్రాఫిట్స్ చూసినట్లయితే మార్చి 2022 నాటికి 21 కోటి, మార్చి 2023 నాటికి 9 కోట్లు, మార్చి 2024 నాటికి 14 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్. డైరెక్ట్గా చెప్పమని చాలామంది అడుగుతున్నారు. ఐపీఓ కానీ ఏదైనా స్టాక్స్ కానీ డైరెక్ట్గా బై కానీ సెల్ కానీ సజెస్ట్ చేయకూడదు సెబీ రూల్స్ ప్రకారం. సో మీరు డేటా అనేది చూస్తేనే మీకు అర్థమైపోతుంది, ఫైనాన్షియల్ డేటాని చూస్తేనే. అయినా కూడా మీరు అప్లై చేసే ముందు ఒకసారి జిఎంపీ కూడా చెక్ చేసుకుంటే ఈ ఐపీఓకి సంబంధించి జిఎంపీ అనేది ఉంటుంది. ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి రూ. 85 నుంచి రూ. 90 పర్ షేర్ అనేది ఉంది. లాట్ సైజ్ వచ్చేసి 165 షేర్లు. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 199 కోట్లు. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి రూ. 4,850 అనేది మినిమం ఇన్వెస్ట్మెంట్. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి జనవరి 16, 2025. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి జనవరి 20, 2025. అలాట్మెంట్ డేట్ వచ్చేసి జనవరి 21. రీఫండ్ డేట్ వచ్చేసి జనవరి 22. అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిమాట్ అకౌంట్లోకి జనవరి 22న క్రెడిట్ చేస్తారు. లిస్టింగ్ డేట్ వచ్చేసి జనవరి 23, 2025. ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో లిస్ట్ అవుతుంది.